బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫుల్గా ఫైర్ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటున్నారు. కానీ అది సాధ్యమే అన్నారు. గతంలో పక్క రాష్ట్రంలో తమిళనాడులో జరిగిందని ఇక్కడెందుకు జరగదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన సమాచారం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో స్పష్టంగా చెప్పిందని క్లారిటీ ఇచ్చారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిందని, ఇప్పుడు నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42% అమలుకు కట్టుబడి ఉందని పొన్నం స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము.